అంటే ప్రతిసారి మిమ్మల్ని చూస్తున్నాను నేను, ఏది పోతే పోనీ కావచ్చు లేకపోతే ప్రతిఘటన కావచ్చు, అది తీసినప్పుడల్లా మీరు మీడియా ముందుకు వచ్చేసి మీకు సినిమా చూడడం చేత కాదని ప్రేక్షకుల్ని అనడం 2-3 సార్లు మీడియా ముందు చూశాను. అంటే అది ఇంతవరకు ప్రేక్షకులు నేనంటే అట్లా కాదు, సినిమా చూడటం చేత కాదు, నా సినిమాకి నేను ఎప్పుడు అనలేదు, చాలా సినిమాలకు అన్నాను. కానీ పోతే పోనీకి మీరు కామెంట్ చేశారు. పోతే పోనీకి మాత్రం ఐ వాజ్ హర్ట్ నిజంగా, ఎందుకంటే ఇట్ వాజ్ ఎ గుడ్ ఫిల్మ్. నేను ప్రతిఘటన ఐ డోంట్ సే అంత గొప్ప సినిమా నేను దాని ప్రతిఘటనలో ఫ్యూ సీన్స్ ఆర్ వెరీ గుడ్, బట్ ప్రతిఘటనకి నేను ఐ డోంట్ సే. బట్ పోతే పోనీ నిజంగా థియేటర్కి రావాలి అసలు ఫస్ట్ పాయింట్. నాకు ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ సినిమా బాగుంది బాగోలేదు అనేది సినిమాకి వచ్చినా కదా చెప్పాలా. థియేటర్కి జనం రాకుండా చూడకుండా అంటే సినిమాలు ఏం తీస్తాం, మంచి సినిమా తీస్తాను. కానీ డెఫినెట్గా పోతే పోయిన తర్వాత టీవీలో వచ్చినాక దేర్ వాజ్ సో మెనీ రెస్పాన్స్, విపరీతమైన రెస్పాన్స్ ఉంది దానికి. సో అటువంటి సినిమా రానప్పుడు కొంచెం బాధలో ఉన్నాం. బట్ ఏదైనా కానీ ఒకటి ఆఫ్ లైట్ నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, అది కోపంలో ఆవేశంలో సినిమా డబ్బులు పోయిన బాధలో ఏదో అని ఉండాలి, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆడియన్స్కి నచ్చితే మీరు చెప్పినట్టు మనం తీసేది వాళ్ళకి నచ్చితే ఏదైనా చూస్తారు. సరిగ్గా వాళ్ళకి నచ్చే విధంగా మనం తీస్తే రాదర్, మనం నచ్చితే కాదు, వాళ్ళకి నచ్చే విధంగా మనం సినిమా తీయాలి. సో అది మనం సరైన సినిమా తీస్తే డెఫినెట్గా చూస్తారు వాళ్ళు. ఆ సరైన సినిమా తీయటం ఎలా అనేది ఇంతవరకు ఎవరికి, ఆ సైన్స్ టెక్నాలజీ ఎవరికి అర్థం కాలేదు. అందుకే మనం తీయలేకపోతున్నాం. ఆ టెక్నాలజీ రాలేదు కాబట్టి ఫార్ములాలోకి వెళ్తే సేఫ్ అని చెప్పి చాలామంది ఫార్ములా సినిమాలు తీస్తూ ఉంటారు. ఈ డిఫరెంట్ ఫిల్మ్ తీసిన బోట్ వాళ్ళకేమో వాళ్ళకి ఈ ఫార్ములా తెలియదు. ఆ డిఫరెంట్లో కమర్షియల్ ఫార్ములా ఎలా రావాలి, లేకపోతే ఆడియన్స్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలనేది తెలియకపోవటం అనేదంతా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అంటే దీనికి సరైన సొల్యూషన్ అంటే నాకు అర్థమైంది ఏంటంటే, సపోజ్ స్టార్స్ చిన్న సినిమాలు చేయడం, చిన్న డైరెక్టర్స్కి స్టార్స్ రివర్స్లో చేస్తే ఏమన్నా ఫలితం ఉందంటే? అదేం కాదు, అట్లేం లేదు. స్టార్స్ అనేవాళ్ళు వాళ్ళు నాకు ఈ 6 పాటలు ఉండాలి, లేదా 10 ఫైట్లు ఉండాలా, లేకపోతే కామెడీ ఉండాలా, బ్రహ్మానందం కామెడీ ఉండాలా, ఫలానా మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలా, ఫలానా ఫైట్ మాస్టర్ ఉండాలా, ఇది కాకుండా మంచి కథ కావాలి అనే దాని మీదకి వస్తే అప్పుడు చిన్న సినిమానే పెద్ద. ఇప్పుడు రామారావు నాగేశ్వరరావు చేసేవారు, ఈవెన్ సోమన్ బాబు కృష్ణ కూడా కొంతవరకు చేశారు. రామారావు గారు తోడు దొంగలు అని ఒక సినిమా చేశాడు, నేషనల్ అవార్డు ఫస్ట్ 52లోనే ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది. దాంట్లో హీ వాజ్ హార్డ్లీ 30 years 35 years ఆయన ఏజ్ అప్పట్లో. బట్ ఆయన చలం ఫాదర్ వేస్తాడు, దాంట్లో ముసలి వేషం వేస్తాడు ఆ రోజుల్లోనే. మెయిన్ హీరో తోడు దొంగలు, మెయిన్ హీరో ఆయన గుమ్మడి గారు ఫ్రెండ్స్ దాంట్లో. అట్లాగే నాగేశ్వరరావు గారు బాటసారి కానీ ఆ సినిమాలన్నీ చేశారు. ఏజ్డ్ క్యారెక్టర్స్, రకరకాల క్యారెక్టర్స్ చేశారు. ఆర్టిస్ట్ అవటానికి ట్రై చేయట్లేదు, స్టార్ అవటానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే స్టార్స్ అంతా దే ఆర్ డెఫినెట్లీ స్టార్స్. ఆడియన్స్ వాళ్ళని మెచ్చుకుంటున్నారు, వాళ్ళ వెనకాల తిరుగుతున్నారు. ఒక హీరోకి చెప్పండి, ఆఫ్టర్ రామారావు నాగేశ్వరరావు తర్వాత మీరు ఒక హీరోకి పలానా సినిమా గ్రేట్ సినిమా, రామారావుకి నాగేశ్వరరావుకి మీరు ఎన్ని సినిమాలను చెప్పొచ్చు. దేవదాస్ అంటాం, విపురనారాయణ అంటాం, ఇంకోటి అంటాం, 100 చెప్పొచ్చు నాగేశ్వరరావుకి. నాకు రామారావు గారికి మాయాబజార్ నుంచి ఎన్ని చెప్పుకుంటూ ఉండొచ్చు సినిమాలు. మరి కొత్త హీరోలకి చెప్పండి, అంటే అట్లీస్ట్ చిరంజీవి, బాలకృష్ణ అక్కడి నుంచి మీరు చెప్పండి ఒక సినిమా ఒక్కొక్క హీరోకి ఇది గ్రేట్ ఫిల్మ్ అని చెప్పండి. అంటే ఒక ఖైదీ, ఒక శివ, గ్రేట్ ఫిల్మ్స్ ఎట్లా అవుతాయి, గ్రేట్ ఫిల్మ్స్? శివ ఫిలిం గ్రేట్ ఫిలిం. ఎట్లా టెక్నాలజీని మార్చిన ఫిలిం, తెలుగు సినిమా ఇండస్ట్రీ ఫేస్ని మార్చిన ఫిలిం తప్పిస్తే ఫిలింగా ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఫిలిం. ఇప్పుడు ఒక మాన్యుమెంట్, ఇప్పుడు మాయాబజారు, మల్లీశ్వరి ఇటువంటి మనం చెప్తా ఉంటే గొప్ప సినిమాలు. శివ కెనాట్ బి ఎ గ్రేట్ ఫిలిం. శివ ఈజ్ ఎ ఫిలిం విచ్ చేంజ్ ద ట్రెండ్ ఆఫ్ ది తెలుగు ఫిలిం, చేంజ్ ద ఫేస్ ఆఫ్ తెలుగు ఫిలిం రాదర్. సో దాన్ని గొప్ప సినిమాకి, గొప్ప ఒక టెక్నాలజికల్ కన్వర్షన్కి వాడిన సినిమా తప్పిస్తే, క్యాటలిస్ట్కి వాడిన సినిమా తప్పిస్తే అది ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ ఫిలిం. మనకి తెలుగు వాళ్ళకి ఒక టెక్నాలజీ నేర్పించింది, సౌండ్ అంటే ఏంటని నేర్పించింది, సినిమా ప్రజెంటేషన్ విధానం ఒకటి, ఒక స్టైల్ నేర్పించింది. అంటే మీరు అన్నట్టు గొప్ప సినిమా అంటే మళ్ళీ అలాగే క్లాసిక్ నేను టాకింగ్ అబౌట్ క్లాసిక్స్. ఓకే, అంటే ఇప్పుడు ఒక సాగర సంగమం అలాంటివి క్లాసిక్స్ అవుతాయి, డెఫినెట్గా అవుతాయి. విశ్వనాథ్ గారు కంటిన్యూస్గా ఆయన చేసుకుంటూ ఆయన ఉన్నంతకాలం పాపం చేశాడు. శంకరాభరణం కానీ, సాగర సంగమం కానీ, ఆయన చేసిన 7-8 సినిమాల్లో దగ్గర ఆయన 20 సినిమాలు చేసినట్టున్నాడు. అందులో 10-12 సినిమాలు క్లాసిక్స్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ టైంలో చూసుకుంటే అతడు,
అతడు క్లాసిక్. అతడు మీన్స్ అంటే ఒక మంచి సినిమా నేను అది. అతడు మంచి సినిమా తెలియదు నాకు. ఓకే ఓకే సరే, ఇంకా టాపిక్ వదిలేద్దాం. ఏం లేదు, ఇప్పుడు సిన్స్ ఆల్మోస్ట్ 30-35 ఇయర్స్గా ఇండస్ట్రీని గురించి సింగిల్ వాయిస్ లాగా మాట్లాడుతూ వచ్చాను. సో ఐఎమ్ టైర్డ్ రేదర్. ఎంతకాలం నేను ఒక్కడనే మాట్లాడేది. చాలా జనరేషన్ మారిపోయింది, వాళ్ళు మాట్లాడవచ్చు కదా, ఎవరి కష్టం వాళ్ళు మాట్లాడుకోవాలి. అండ్ ఇంకోటి, నేను ఐఎమ్ నాట్ దట్ యాక్టివ్. ఇప్పుడు ఉన్న యాక్టివ్గా నేను లేని పరిస్థితి లేకుండా ఊరికే పెత్తనం తీసుకుని వాళ్ళ మీద పెద్దరికం చెలాయిస్తానికి నేను వచ్చి కూర్చోవటం కూడా కరెక్ట్ కాదు.